టీవీ5 నాయుడు గారు అలియాస్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నాయుడు గారు. ఆయన ఇవాళ చంద్రబాబు గారు నిన్న చెప్పారన్నటువంటి ఉద్దేశంతో అర్జెంటుగా పాలక మండలి సమావేశం పెట్టి బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారం, అట్లాగే వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగం, ఈ అంశాల మీద తీర్మానం చేశారు. అయితే ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ డిమాండ్, ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని నిన్ననే పవన్ కళ్యాణ్ అడిగారు. ఆయన క్షమాపణ చెప్పి పాలక మండలి కూడా క్షమాపణ చెప్పాలని, అదే విషయాన్ని మీడియా అక్కడ ఆయన్ని అడిగింది. అడిగితే క్షమాపణలు చెప్పాలి, కానీ క్షమాపణలు ఎవరో అడిగితే క్షమాపణలు చెప్పేది క్షమాపణ ఏది దాంట్లో కీలకమైన పదం వాడారు. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా, ఓ పక్కన దర్యాప్తు చేస్తున్నాం కదా, దర్యాప్తులో బాధితుల మీద యాక్షన్ ఉంటుంది కదా, ఎవరో అడిగారని క్షమాపణలు ఎందుకు చెప్తాంలే అన్నటువంటి పదం ఆయన వాడారు. ఇది వెంటనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడినటువంటి దాని తర్వాత, అంటే మళ్ళీ రెండో రోజున కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వాళ్ళని క్షమాపణ చెప్పమని అడగటం, ఆ సందర్భంగా ఆ తర్వాత 1 గంటకి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కావటం, ఈ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా అన్నటువంటి సందర్భం. అయితే ఇది ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్కి రివర్స్ అన్నటువంటి పాయింట్ వస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా ఒక ప్రకటన రిలీజ్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం. నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనలేదు, పవన్ కళ్యాణ్ నా మాట అనలేదు, ఆయన అన్నది సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి సంబంధించి ఇట్లా పోస్టులు పెడుతున్నారని తనని అడిగితే దానికి సమాధానం చెప్పాను తప్పించి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాదు అంటూ వివరణ ఇచ్చారు.